ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరు చెప్పిన వందన తెలియజేసుకుంటున్నాను. చదవబడిన లేఖన భాగం నుండి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. అయితే ఈరోజు బోర్డు మీద రాసేంత సమయం ఉండదు, కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత దేవుని చిత్తం అయితే దాన్ని ఒక పీడిఎఫ్లో తీసి మన గ్రూపులో పెడతాను. తర్వాత కూడా మీరు రాసుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిచర్య కాలంలో కొండ మీద ప్రసంగం జరుగుతున్న సందర్భం అది 5, 6, 7 అధ్యాయులు కొండ మీద ప్రసంగం అంటారంటే ఆయన కొండ మీదకి ఎక్కి అనేక మంది జన సమూహముకి అనేకమైన సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టుగా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ వచ్చి 2 విషయాల గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఈ 13 తర్వాత అన్ని 2 పదాల కింద కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ జన సమూహంతో మాట్లాడుతూ చెప్తున్న సందర్భం ఏంటంటే 7వ అధ్యాయము మత్తయి సువార్త 13, 14 వచనాల్లో ఈ విషయాలు తెలియజేస్తున్నాడండి. ఏమని అంటున్నారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఏమై ఉందంట, విశాలమై ఉందంటండి. ఇంకా దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది అనే విషయాన్ని తెలియజేయడండి. ఎంతమంది కొనుక్కుంటారంట చూద్దాం. అసలే ఎవరు వాళ్ళు? గడిచిన ప్రభు దినంలో సహోదరులు వచ్చారు కదండి, మీరు సండే మనం చూసాం కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మీద మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అసలు ఎందుకు దేవుడు ప్రణాళికని ఏర్పాటు చేశాడంటే, ఈ వచనాల ద్వారా మనం తెలుసుకోవడానికి మనకి లేఖనాలు మనకి ఎంతో సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో 7 విషయాలు మనం గమనించవచ్చు. దీంట్లో మత్తయి సువార్తల 7వ అధ్యాయము 13, 14 వచనంలో 7 విషయాలు మనం గమనించవచ్చు. ఒక విషయం ఏంటంటే, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. 2వ విషయము, ఆ దారి విశాలమై ఉన్నది. 3వ విషయము, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. 4వ విషయము, ఇరుకు ద్వారాన ప్రవేశించుడి. 5వ విషయము, జీవమునకు పోవు ద్వారము ఇరుకు. 6వ విషయము, ఆ దారి సంకుచితమై ఉన్నది. 7వ విషయము, దాని కనుగొన్న వారు కొందరే. అంటే ఇక్కడ 7 సందర్భాలు, 7 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటగా మనం ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం తెలియజేశారంటే, ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము వెడల్పుగా ఉంది. ఆ ద్వారము ఎటువంటి ద్వారం అంటే నాశనానికి నడిపించే ద్వారం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ 7వ అధ్యాయము 13, 14 వచ్చిన సందర్భం ఏంటంటే, భక్తి గురించి, భక్తిహీనత గురించి కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఎవరో నాశనానికి పోతారు, ఎవరో జీవంలోకి వస్తారు. ఎవరు వస్తారు, ఎవరు రారు. ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయండి. నాశనానికి పో ద్వారము వెడల్పుగా ఉంది. ఆ దారి ఏమైందంట, విశాలము.
చాలా విశాలంగా ఉందన్నమాట. దీని అర్థం ఏంటంటే విశాలమైన జీవితము ఎటువంటిదంటే భక్తి జీవితము కాదు. భక్తి జీవితం అంటారా? కానే కాదు. ఎందుకు చెప్తున్నామంటే దానికి ముందు నాశనం అనే పదం వాడాడు. కాబట్టి విశాలమైన మార్గంలో వెళ్ళేవారు ఎవరంటే భక్తిహీనుడు. ఎందుకంటే చాలా మందికి, ఉదాహరణకి 10 మంది వేసుకోండి, 10 మందిలో ఎంతమంది భక్తిగా ఉంటారు? ఒక వ్యక్తిని వేసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఏ మార్గాన్ని ఎంచుకుంటారు ప్రజలు? విశాలమైన మార్గం ఎంచుకుంటారు, వెడల్పైన మార్గం. ఎందుకంటే ఆ మార్గంలో ఏముంటుందంటే తమకు నచ్చినట్టుగా జీవించడానికి వారికి అనుకూలంగా ఉంటుంది. అది అవునా కదా? భక్తి మార్గంలో అలా ఉండదు. భక్తి మార్గంలో నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి, నిష్టానుసారంగా బ్రతకడానికి, లేదా నీకు ఇష్టానుసారంగా జీవించడానికి, నీకు అనుకూలంగా నడుచుకోవడానికి భక్తి జీవితంలో ఉండదు. ఎందుకంటే భక్తి జీవితం ఎవరికి సంబంధించిందంటే దేవాది దేవునికి సంబంధించింది, నిత్య జీవనానికి సంబంధించింది, పరలోకానికి సంబంధించింది అనమాట. అయితే విశాలమైన మార్గంలో ఏముంటదంటే భక్తి ఉండదు. దాంట్లో దుర్మార్గత ఉంటుంది, దాంట్లో అన్యాయం ఉంటుంది, దాంట్లో దోపిడీ ఉంటుంది, దాంట్లో నీతి ఉండదు, దాంట్లో పవిత్రత ఉండదు, దాంట్లో ఇంకేముండదు, భక్తి ఉండదు, దాంట్లో దేవుడంటే లెక్క ఉండదు, దాంట్లో దేవునికి కోపం పుట్టించే విధంగా ఉంటారు, దాంట్లో వ్యభిచారం ఉంటుంది, దాంట్లో జారత్వం ఉంటుంది, దాంట్లో ఇంకా అనేకమైన విషయాలు ఎక్కడ ఉంటాయి? విశాలమైన మార్గాలు ఉంటాయి. అంటే ఈ విశాలమైన మార్గంలో ఈ ఉంటాయి అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆ ముందు వచ్చిన ఏమన్నాడు? నాశనమునకు పోవు అనే ద్వారము మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు నాశనానికి ఎవరు వెళ్ళిపోతున్నారు? ఇగో ముందు మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే 3వ లైన్లో ఏమన్నాడంటే దాని ద్వారా ప్రవేశించే వారు అనేకలా కొందరా. అంటే ఎక్కువ శాతము ఏముండదంటే భక్తి జీవితం ఉండదు. మనం అనుకోవచ్చు, మనం బాప్తిజం పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత మనం ఏమనుకుంటామంటే మొత్తం అందరిని మార్చాలనుకుంటాం మనం. ఇప్పుడు నేను బాప్తిజం పొందుకున్నాను అనుకోండి, నేను ఏమనుకుంటాను? నేను పొందేసుకున్నాను కనుక నేను నా ఇంట్లో వాళ్ళందరూ నేను మార్చేసుకోవాలి అనుకోవటం వరకే. కానీ సాధ్యం కాదు. అవునే కదా? సాధ్యపడే అవకాశం కదా. ఎందుకంటే అందరూ భక్తి జీవితంలో రావడానికి ఇష్టపడరండి. అందరూ భక్తిగా బతకడానికి ఇష్టపడరు, యథార్థంగా బతకడానికి ఇష్టపడరు, నీతి న్యాయాలు కలిగి జీవించడానికి ఇష్టపడరు. ఎవరును ఎక్కువగా ఏమి ఇష్టపడతారంటే ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో దానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు అన్నమాట. చూడండి, మీరు లోకంలో ఉన్నప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే 5 నిమిషాలు రెడీ వెళ్ళిపోతారు. అదే దేవుని మందిరికి రావాలంటే 5 నిమిషాలు కాదు, అర్ధగంట టైం పడుతుంది. అవునా కదా? సినిమాకి వెళ్ళాలంటే అది కూడా ఎవరున్నాడు? అదే భక్తి మార్గంలోకి దేవుని పరిశుద్ధ ప్రజలైన వారితో సహవాసం చేయడానికి రావాలంటే ఆలోచన చేస్తారా లేదా? అయితే బయట తిరగడానికి ఆలోచన ఉండదు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఇష్టాంతరంగా బతుకుతుంటారు. ఇదేంటంటే విశాలమైంది అంటే తమకు నచ్చినట్టుగా జీవించే బ్రతుకు ప్రాంతమే విశాలమైంది అన్నమాట. ఈ ద్వారము వెడల్పుగా ఉందనే విషయాన్ని తెలియజేశాడు. చూద్దాం, దీంట్లో ఏమున్నదంటే నీతి ఉండదని చెప్పుకున్నాం. దాంట్లో ఇంకేముంటదంటే చూద్దాం. రోమపత్రిక ఈ విశాలమైన మార్గంలో దాంట్లో ప్రవేశించే వారు ఎవరు, వారు ఎందుకు నాశనం అయిపోతాయి, కారణాలు ఏంటనే విషయాన్ని మనం కొంత సమయాన్ని కేటాయించి చదువుకోవడం ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని విషయాలు పౌలు గారు తెలియజేస్తున్నారు. పై సంగతులు యూదుల గురించి, వారికున్న అతిశయం గురించి, వారికున్న అహంకారం గురించి, వారికున్న గర్వం గురించి, వారు ఆలోచిస్తున్న విధానం గురించి మాట్లాడుకుంటూ వస్తూ 9వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే
చదువునాన్న. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాదు. యూదులేమి, గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము. ఇంతకు ముందు అంటే మీరు కొన్ని ముందుగా అధ్యాయులకు వెళ్తే సంగతిలో పౌలు గారు తెలియజేస్తూ వచ్చారనమాట. ఏంటి ఎవరి పరిస్థితి ఎలా ఉన్నదని చెప్పుకుంటూ వచ్చారు. ఈ విశాలమైన మార్గంలో జీవితం ఎలా ఉంటుందంటే, పరలోకం ఉందని దేవుడు తన దృష్టి భూమి మీద ఉంచినప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంట? ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా అని ఎదురు చూస్తారంట. అంటే నీతిమంతులు ఉన్నారు. 10 మందిలో ఎంతమంది ఉన్నారు? ఒక్కలే ఉన్నారు. అంటే ఈ 9 మంది కూడా దేవుడికి కనిపించట్లేదు. అదే అన్నాడు. ఏమన్నాడంటే 11వ వచనం, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, ఒకటి నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అంటాడు. అంటే దేవుడు పరలోకం నుండి పరిశీలిస్తున్నప్పుడు ఎటువంటి జీవితం కలిగి ఉన్నారు? నీతి లేని జీవితం కలిగి ఉన్నారు. అంటే నీతి లేని జీవితం కలిగి ఉన్నవారు పరలోకం వెళ్ళిపోతారా? అసలు దేవుడు కనుదృష్టి ఎవరు ఏమైనా ఉందంటే నీతిమంతుల మీద ఉంది. అంటే నీతిమంతులు అంటే ఆయన యొక్క ఆజ్ఞను గైకుంటూ, ఆయన యొక్క అడుగుజాడలు నడుస్తూ, న్యాయంగా జీవిస్తూ, దేవుడు ఆశించినట్టుగా బ్రతుకుతున్న వారిని నీతిమంతులు అని చెప్పొచ్చు. ఆ నీతిమంతుల్ని ఉన్నారా అని చెప్పేసి దేవుడు పరిశీలిస్తున్నప్పుడు ఒక్కడును లేడు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేశారు అనమాట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు. అలా దేవుడు అంటే తెలిసిపోవడమే పాపం. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తని నువ్వు మర్చిపోవడమే నువ్వు చాలా ఎక్కడున్నావంటే నాశనకరమైన మార్గంలో ఉన్నావు చెప్పు. ఎందుకంటే ఈ అందమైన సృష్టిలో దేవుడు నిన్ను ఈ భూమి మీద నీకేమిచ్చాడు? పుట్టుకిచ్చాడు. అవునా కదా? ఈ అందమైన సృష్టిలో నువ్వు చక్కగా జీవించు, దేవుడు ఏం కాదంట. కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా బ్రతకాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే దేవుడి వెతుకువాడును లేడు. అలా దేవుని వెతికితే సమస్య మొదలవుతుంది. మీకు అర్థమవుతుందా? దేవుని యొద్దకు వస్తే ఏం మొదలవుతుంది? సమస్య మొదలవుతుంది. ఏంటి? దేవుడు ఏమంటాడు? నువ్వు ఇక ముందు ఎలా నడుచుకోకూడదు? అన్యాయంగా నడుచుకోకూడదు. మరి లోపల ఉన్నవాడికి ఏమి అవసరం? అన్యాయంగా బ్రతకడం ఇష్టం. దేవుని ఒకవేళ వెతుకోవనుకోండి, దేవుని ఎదుగు వచ్చావంటండి, దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఇక ముందు అన్యాయంగా కాకుండా న్యాయంగా నడుచుకోవాలి, భక్తిహీనుడిగా కాకుండా భక్తిగా నడుచుకోవాలి, కీడు చేసేవాడుగా కాకుండా మంచి చెయ్యాలి, ఇతరుల్ని బాధించేవాడుగా కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తూ ఇతర అవసరాలకు పాలుబాతులు కావాలి. దేవుడు చెప్పే మాటలు అయ్యాయి కదండి. ఇవి మాటలు ఎవరికి నచ్చవు? ఈ విశాలమైన ఉన్న మార్పులు ఉన్నవాడు నచ్చవండి. ఇప్పుడు మన ప్రపంచంలో అనేక మంది సువార్థకులు అనేకమైన ప్రాంతాల్లో బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ వింటున్న వారికి ఏమనిపిస్తుందంటే వీళ్ళ దేవుని నమ్ముకుంటే ఒకవేళ సువార్తకు లోబడితే ఇంతవరకు చక్కగా ఎంజాయ్ చేస్తున్నా నేను, చక్కగా 4 డబ్బులు అన్యాయంగా సంపాదిస్తున్నా నేను, ఏంటి చక్కగా 4-5 అమ్మాయిలు వేసి తిరుగుతున్నాను నేను, చక్కగా నాకు తోసినప్పుడల్లా సినిమాలకు వెళ్తున్నాను, తోసినప్పుడల్లా బార్లకు వెళ్తున్నాను, తోసినప్పుడల్లా షికార్లకు వెళ్తున్నాను. ఇప్పుడు ఈ దేవుడిని నమ్ముకుంటే నాకు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? స్వేచ్ఛ అనేది ఉండదు. కాబట్టి ఈ దేవుణ్ణి చెప్పే మాటలను నేను ఎందుకు అంగీకరించాలని చెప్పేసి ఏం చేస్తున్నారంటే ఆ న్యాయమైన మాటలు చెప్తున్న వారు మీరు ఏం చేస్తున్నారు? దాడులు చేస్తున్నారు. చేస్తున్నారా లేదా? ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఎవరి గురించి? ఒక మంచి మార్గం నడవాలనే చెప్తున్నారు. ఇప్పుడు మంచి మార్గంలో నడవటానికి ఎవరు ఇష్టపడతలేదు? విశాలమైన మార్గంలో ఉన్నవారు ఇష్టపడతలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరండి? భక్తిహీనులు అనమాట. అంటే భక్తుల్లోనికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే భక్తుల్లోకి వస్తే ఇవన్నీ చేయడానికి ఉండవు, ఆప్షన్ ఉండదు అన్నమాట. ఓకే, ఇంకేమన్నాడంటే
అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఏమైపోయారంటండి? త్రోవ తప్పిపోయారు. అంటే దేవుని యొక్క మార్గంలో నడవవలసిన వారు నడవకుండా ఏమైపోయారండి? దేవుడి నుంచి తొలగిపోయారు. దేవుని మార్గంలో నుండి తొలగిపోయారు. తొలగిపోయే వారిని దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? పనికి మాలిన వారు అంటున్నమాట. మళ్ళీ ఈ మాట అంటే ప్రజలకు ఇష్టం ఉండదు. నువ్వు పనికి మాలుడు అన్నావు అనుకోండి, అప్పు ఎక్కడ లేని ఏమొచ్చేస్తుంది? రోషం వచ్చేస్తుంది. నువ్వు నన్ను పనికి మాలుడు అంటాడు. నేను అనట్లేదు కదా, గ్రంథం అంటుంది. ఎందుకంటే నువ్వు తొలగిపోయావు. ఎక్కడి నుంచి తొలగిపోయావు? నిన్ను సృష్టించిన నీ కన్నతండ్రి నీ దేవుని ఎదురు తొలగిపోయావు. కాబట్టి నువ్వు పనికి మాలుడువే. అవునా కదా? ఇంకేమన్నాడంటే అది చూడండి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడండి. వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుగుతో ఏం చేస్తారంట? మోసము చేస్తారంట. ఎవరు మోసం చేస్తారు? సహజంగా అయితే క్రీస్తునందు విశ్వాసం నుంచి క్రీస్తులోనికి బాప్తిని పొందుకున్న వారు సహజంగా అయితే మోసం చేయడానికి ఇష్టపడరు. అవునా కదా? మ్యాక్సిమం ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే భక్తి ముసుగులో కూడా ఈ మధ్య ఏం జరుగుతుంది? మోసాలు జరుగుతున్నాయి. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేయదురంట. నాలుగుతో మోసం చేస్తారు. ఏమైతే బొంకేస్తారు అంతే. అరే నేనేమైపోయి నాకేం తెలీదు అని వాళ్ళేరా. చిటికలో నాలుగు అప్పుడు దాకా ఒకలాగా మాట్లాడతారు, ఆ తర్వాత వెంటనే ఏమైపోతుంది? నాలుగు మళ్ళీ తిరిగిపోతుంది అన్నమాట. అంటే అదే నాలుగుతో చక్కగా కవ్విస్తారు, అదే నాలుగుతోటి మోసం కూడా చేస్తారన్నమాట. క్రైస్తవుడు అలా ఉండకూడదు. క్రైస్తవుడు ఒకే మాట మీద ఉంటారు. ఓకే, కాబట్టి విశాలమైన మార్గంలో ఉన్నవారు ఏం చేస్తారంట? ఇదిగో మోసం చేసేవాడు. మరి మోసం చేసేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మారాలంటే ఒప్పుకుంటాడా? అరే ఇప్పుడు దాకానే చక్కగా ఏదో మోసం చేసి శుభ్రంగా ఒక 10 బిల్డింగ్లు కట్టాను, ఏంటి చక్కగా మంచి ఏసీలు పెట్టుకున్నాను, నాకు డబ్బు కొదవలేదు, నాకు ఏ సమస్య లేదు, చక్కగా హ్యాపీగా బతుకుతున్నాను, నువ్వు వచ్చి ఏసీక్రీస్తు నమ్ముకోయా నీకు రక్షణ దొరుకుతుంది అని ముందు చెప్పారు. బాగానుంది, అక్కడి వరకు బాగానుంది. తర్వాత ఏమంటారు? నువ్వు నీతిగా బతకాలి, నువ్వు అన్యాయం చేయకూడదు, నువ్వు మోసం చేయకూడదు. అప్పుడు ఫస్ట్ వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏముంటదంటే ఇవన్నీ వాళ్ళకి ఎక్కువ కష్టం. ఎందుకంటే దీంట్లో ఉన్నంత సంతోషము క్రీస్తు యొద్దకు వస్తే భక్తి జీవితంలోకి ఉండదు. కానీ భక్తిలోనికి వస్తే, క్రీస్తులోనికి వస్తే ఏం పొందుకుంటాం? రక్షణ పొందుకుంటాం. ఇంకేం పొందుకుంటాం? జీవనం పొందుకుంటాం. ఇంకేం పొందుకుంటాం? దేవుడు ఉండే ప్రదేశంలోకి మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు? తర్వాత. ఓకే, ముందు విశాలమైన మార్గం, విశాలమైన నిష్ఠాసారంగా జీవించి నిష్ఠాసారంగా బ్రతికేసి నేను సరిపోయిన తర్వాత 10 మందికి ఆహారం పెట్టాను, 10 మందికి వస్త్రాలు పెట్టాను, 10 మందికి ఇల్లు కట్టించాను, 10 మందికి అది చేశాను ఇది చేసి చెప్పిన తర్వాత నేను ఏమైపోతానో పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే ఆ వ్యక్తి ఉన్న మూర్ఖత్వం మన కొరకే ఉండదు. కాబట్టి నాశనమునకు పోవు ద్వారం ఎలా ఉంటుందంటే విశాలంగా ఉంటుంది. విశాలమైన జీవితంలో విశాలవంతమైన జీవితం ఉంటుంది అన్నమాట. చూడండి, మనందరికీ తెలుసు ధనవంతుడు లాజరు ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ రాయబడింది ధనవంతుడైనా అని రాయబడింది. ఒక ధనవంతుడు 10 రూపాయలు ఇవ్వటం పెద్ద లెక్క, ఒక 100 రూపాయలు ఇవ్వటం పెద్ద ఏం లెక్క? ధనవంతుడు అంటే మనం ఏమైనా ధనవంతుడు అంటే ఎవరినంటాం? ధనవంతుడు అంటే కోట్లకి అధిపతి. చెప్పాలంటే ధనవంతుడు అంటే మాలు చిన్న వాళ్ళని ధనవంతుడు అంటామా? అన్నాం. కోట్లకి అధిపతి అయిన వాడినే ధనవంతుడు అంటాం. అటువంటి వ్యక్తి కనీసము ఆహారం పెట్టాడా లాజరుకి? ఇప్పుడు ధనం ఉందని చెప్పేసి అతను గర్వించాడు. నా ఎంత విలాసవంతమైన జీవితం మరొకటి లేదని చెప్పేసి తమకి ఇవ్వబడిన గడువులో ఏం చేయడు? అబ్రహాము అంటాడు కదా, నీకు ఇవ్వబడిన జీవిత కాలంలో నిష్ఠానుసారంగా నువ్వు బ్రతికావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయాడు?
వేదనకర స్థలంలోకి వెళ్ళిపోయాడు. అంటే నాశనంకు పోవు మార్గం ఎటువంటిదంటే వేదనకరమైన స్థలానికి వెళ్ళేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో బాబు అని చెప్పేసి మొరపెట్టుకున్నా, అరిచినా, గోల పెట్టినా, మొత్తుకున్నా దేవుడు అవకాశము ఇవ్వడు. కాబట్టి చెప్తున్నాడు. అందుకనే ఈ మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దీంట్లో చాలా అద్భుతమైన భావాలు మన జాతక ఆలోచన చేస్తే అసలు ఈ యొక్క నాశనకరమైన మార్గంలోకి వెళ్తున్న వారు ఎవరైనా ఆలోచన చేస్తే ఇగో భక్తిహీనులు ఎంత భయంకరమైన ఉన్నారో కనిపిస్తున్నారు అనమాట. ఇంకేమంటాడంటే తర్వాత వారి పెదవుల కింద విషం ఉన్నది, వారి నోటి నుండా శపించుటయు పగయో ఉన్నవి. అంటే క్రైస్తుడు ఏం పెట్టుకోకూడదు, పగ పెట్టుకోకూడదు. ఒకవేళ ఏమైనా అయితే ఏం చేయాలంటే ఏం చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఒకవేళ నీవు బలి అర్పిస్తుంటే ఎవరితోటన్నా సమాధానం లేకపోతే మొట్టమొదటి నువ్వు బలి విడిచిపెట్టి ఫస్ట్ వెళ్ళి సమాధానం పడన్నాడు. పగ నేను ఆడితోటి నా తాముతోటి ఏం పెట్టుకోనంట, నేను సమాధానం పడను, నా ప్రతీకారం నేను తీర్చుకుంటాను అంటుంటారు. ఎవరనే మాట అది? అయ్యో విశాలమైన మాట. అంటే ఈ లోకంలో ఉన్నవారు మాట. అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వేం పెట్టుకోకూడదంటే పగ, ప్రతీకారము, కీడు చేయటం కానీ, మోసం చేయటం కానీ అదే అనేది ఉండకూడదు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇంకేమంటాడంటే రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతున్నవి. 16 వచనం చూసాడు. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట ఎవరికి లేదంట. దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? త్వరగా అరే నేను ఈరోజు ఆరాధన దినము, యేసుప్రభు ద్వారా తండ్రిని దేవుడిని ఆరాధించే దినము కాబట్టి ఈ సమయము నాకు ఇవ్వబడింది కనుక నేను ఎంతవరకు ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుడు అనుగ్రహించిన కృప, ఇచ్చిన ఆయుష్, ఇచ్చిన ఆరోగ్యము, ఇచ్చిన మంచి జీవితం అని చెప్పేసి ఆయనకు రుణపడి కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే ఆయన గణపరచడానికి, ఆయనకి కీర్తనల ద్వారా స్థుతించడానికి మనం సిద్ధపడి రావాలి. ఇప్పుడు దేవుడు భయం లేని వారు ఇలాగ వస్తారా? దేవుడు భయం ఉన్నవారు వస్తారా? దేవుని భయం లేని వారు వస్తారా? అంటే ఇప్పుడు దేవుని భయం ఎవరికి లేదు? విశాలమైన మార్గంలో ఉన్న వారికి ఉండదండి దేవుని భయం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇరిమియా గ్రంథంలో అంటాడు, వాళ్ళు చేస్తున్న దేవుడు పట్టించుకోవడలే, దేవుడు చూడలే, మనం ఏం చేసినా ఏం కాదులే అన్నట్టుగా ఆనాడు ప్రజలు ఉంటారు. ఈనాడు కూడా ఎవరు చూసొచ్చాడు అనుకుంటాం. ఇప్పుడు చేసిన తప్పులే చాలా మంది ఏమంటారంటే ఎవరు చూసొచ్చాడని. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు సముద్రంలో ఉన్నా ఆయన కనిపిస్తుంది, నువ్వు దేశం దాటి దేశం వెళ్ళిపోయినా ఆయన కనిపిస్తుంది. అంటే కీర్తన చెప్తాడు కదా, 133 కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఆ ఫస్ట్ నుంచి చదువుకుంటూ వస్తే సంగతులు మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే దేవుని వద్ద నుండి తప్పించుకోవటము అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదంటే పైనుంచి చెప్పుకుంటూ అన్ని విషయాలు చెప్పుకుంటూ చివరకు మాట్లాడండి దేవుని భయం లేదు. అంటే దేవుని భయం లేని వారు ఎవరంటే నాశనానికి పోవు విశాలవంతమైన జీవితము, ఆ వెడల్పైన ద్వారంలో వెళ్ళేవారు వీళ్ళందరూ. అందుకని దీంట్లో అనేకులు వెళ్తారని చెప్పారు అనమాట. అనేకులు వెళ్తారని చెప్పారు అనమాట. అందుకనే మన శరీరాన్ని అనుసరించి, మన మనసును అనుసరించి మన అవిధేయులుగా ఉంటే మనం ఉగ్రత పాత్రలం అవుతాము అని పౌలు గారు తెలియజేశారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు వాటిని చేయొచ్చు అంటే పైన 1వ వచనం చెప్పాడు కదా, మీ అపరాధం చేతను పాపముల చేతను చెప్పుకొచ్చాడు కదండి. వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటుంది. అంటే ఇప్పుడు ఎఫెసులో ఉన్నవారు ఎవరు? పరిశుద్ధులు.
అంటే దేవుని యొక్క సంఘంలోనికి, క్రీస్తు సంఘంలోనికి వచ్చిన వారు. ఈ క్రీస్తు సంఘంలోకి వచ్చిన వారికి పౌలు గారు పత్రిక రాస్తూ మునుపు జరిగిన సంగతుల గురించి, మునుపు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అనే దాని గురించి ఒకసారి వారికి జ్ఞాపం చేస్తాడు అన్నమాట. అక్కడ ఏమంటాడంటే, మునుపు నడుచుకుంటిరి వారితో కలిసి, ఎవరు వాళ్ళు పాపములను అపరాధములు చేస్తున్న వారితో కలిసి, ఈ యుగ సంబంధమైన అధిపతిని అనుసరించి నడుస్తున్న వారితో కలిసి ఏమన్నాడంటే, ఎన్నో వచనమమ్మా? 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించాము. అంటే శరీర ఆశ, మనస్సు కోరికను తీర్చుకోవడానికి, ఇప్పుడు మనసులో ఉన్న కోరికను తీర్చుకోవడానికి, శరీర కోరిక తీర్చుకోవడానికి ఎక్కడ చెల్లవు? దేవుని సంఘంలో, దేవుని యొక్క మార్గంలో చెల్లవు. మరి ఎవరికి వెళ్తాయి? విశాలమైన మార్గంలో వరకు వెళ్తే, అవునే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంట చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏమంటాడంటే, ప్రవర్తించుచు కడమ్మవారు వాళ్ళని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఏమైపోయారంటండి. అంటే పాత్రలు అంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అవునే కదా. పాత్రలు అంటే ఏంటి? నాశనం కొని తెచ్చుకోవడమే కదా. అంటే ఆ నాశనం కొని తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ వారితో కలిసి, ఎవరు వారంటే అపరాధాలు పాపములు చేస్తున్న వారితోటి యుగ సంబంధమైన అధిపతిని అనుసరిస్తూ, వారి యొక్క ప్రేరేపణతోటి, ఈ లోక సంబంధమైన ఆలోచనతోటి, లోక సంబంధమైన వ్యక్తులతోటి, ఈ లోక సంబంధమైన చేస్తున్న వ్యభిచారులతోటి, ఈ లోక సంబంధమైన అంటే అక్రమంగా జీవిస్తున్న వారితోటి ఒకప్పుడు మీరు కలిసి ఉన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వాస్తవానికి దేవుని యొక్క ఉగ్రత మీ మీద, అంటే ఉగ్రత అంటే వాస్తవానికి దేవుని యొక్క మిమ్మల్ని నాశనం చేయడానికి వాస్తవానికి కోపము మీద ఉంది. అయితే మీరు ఇప్పుడు మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఏమయ్యారంటే, వీళ్ళు దైవోగ్రత పాత్రమై ఉంటుంది, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అనే మాట వాడాడు. అంటే ఈ కరుణా సంపన్నుడు దేవుడు ప్రజలకు ఏమి అవకాశం ఇస్తుందంటే, ఒక మనిషి తన పోలికలో సృజింపబడిన మానవుడు నశించుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం అంటారా? ఏమాత్రము కాదు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదండి రోదర్ గారు, మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? దేవుడు ఎటువంటి వారు కావాలని కోరుకున్నాడంట. ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? ఎందుకు ఆలోచన చేయడంటే, ఎవడు నశించుకోవడము అంటే ఇష్టం కాదని చెప్పేసి మనం పోయిన సండే మనం మాట్లాడుకున్నాం. ఓకే. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇస్తాడంటే అవకాశం ఇస్తాడు. ఆయన ఊరినే నీ మీద అన్యాయంగా ఆయన యొక్క ఉగ్రత చూపించడు, ఆయన కోపము చూపించడు. నీకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంటే ఆ వెడలపైన మార్గంలో వెళ్ళకోకుండా ఎక్కడికి వస్తావంటే ఇరుకు మార్గంలోకి వస్తాం. అసలు ఇరుకు మార్గం అంటే కూడా మనం ఆలోచించేద్దాం. ఇంకా ఇది అవ్వలేదు, ఇంకా చూద్దాం. అర్థమవుతుందా? అంటే ఈ లోక సంబంధమైన జీవితము, ఈ విశాలమైన జీవితము, ఆ ద్వారము వెడల్పుగా ఉంది. చక్కగా ఒకే ద్వారములో ఒకేసారి 100 మంది వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ద్వారంలో ఎంతమంది వెళ్తారు? 2 వెళ్తారు, కష్టం అవుతుంది. అవునా కదా. ఆ ద్వారం అయితే విశాలమైన అంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో విస్తారంగా జీవించడానికి అవకాశం ఉంది. కానీ అదే సమయంలో దానికి లెక్క అప్పచెప్పవలసిన అవసరత కూడా ఉందే విషయాన్ని గమనించాలి. చూడండి, ప్రసంగ గ్రంథంలో అంటాడు కదా, యవనస్తుల గురించి మాట్లాడుతూ, ఈ యవన కాలం ముందు నువ్వు బ్రతుకు, నువ్వు జీవించు, కానీ ఒక దినాన నీ సృష్టికర్తకి నువ్వు లెక్కప్ చెప్పాలి. ఉందా లేదా? లెక్కప్ చెప్పాలి. అంటే లెక్క చూస్తాడు కంపల్సరీ. కాబట్టి ఎంతమంది నాశనానికి వెళ్ళిపోతున్నారంటే 3వ లైన్లో చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో 3వ లైన్లో చెప్పాడు, అనేకులు అనే విషయాన్ని మాట్లాడాడు. తర్వాత ఒక విషయం చెప్పుకుని మనం ముగించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం గురించి మనందరికీ తెలుసు. ఆదికాండము 6వ అధ్యాయం గురించి మనందరికీ తెలుసండి.
ఆ విషయం గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఇక్కడ 5వ వచనంలో మనం ఆలోచించినప్పుడు నరులు చెడిపోయారు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నరులు ఏమైపోయారంట? చెడిపోయారు. అది ఎటువంటిదంట? గొప్పది అని చెప్పాడు. దేవుడు ఏమన్నాడంటే అక్కడ చూడండి 5వ వచనం, నరుల చెడితనము అంటే ఆ భూమి మీద అప్పుడున్న ఆ ప్రదేశం, ఆ యొక్క వాతావరణంలో అప్పుడున్న వాళ్ళకి అది భూమి, అవునే కదా. ఇప్పుడు ఈ జరిగిన సందర్భము ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణమే వాళ్ళకి ప్రపంచం. ఇప్పుడంటే మనకి నెట్ వచ్చిన తర్వాత అమెరికా భూభాగం ఏంటో, ఆస్ట్రేలియా భూభాగం ఏంటో ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. అసలు అది లేనప్పుడు, అసలు అదంతా ఈ యొక్క నెట్వర్క్ లేనప్పుడు అసలు ఇండియా ఎక్కడ ఉంది, అమెరికా ఎక్కడ ఉంది, ఇవన్నీ ఎవరికైనా తెలుస్తుందా? అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటాను, నేనున్న ప్రదేశంలోనే ఇది నా ప్రపంచం అనుకుంటాను నేను, అవునే కదా. కాబట్టి అక్కడున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు జీవిస్తున్న ఆ కాలంలో ఆ ప్రదేశంలో ఏమైందంట? చెడుతనము నిండిపోయిందంటండి. చెడుతనం నిండిపోయిందంట. మీరు చెడుతనం నిండిపోయిందంటే ఒక విషయాన్ని గమనించండి. ఆ చెడుతనము నిండిపోయిన వారి మధ్యలో ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు బ్రతికేవారు 80 మంది ఉన్నారు, అవునా? ఆ చెడుతనముతో నిండిపోయిన ఆ ప్రపంచంలో, ఆ ప్రదేశాల్లో దేవుని కొరకు బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? 80 మంది కదా. ఎందుకు చెప్తున్నాం 80 మంది కానీ? ఎందుకు అంటే నోవాహు నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు కాబట్టి తన భార్యను కూడా నీతి మార్గంలో నడిపించుకున్నాడు. మనం చెప్పొచ్చు, అంటే ఒక అవగాహన కోసం మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు రక్షింపబడటానికి అవకాశం కలిగిందంటే దేవుని వాళ్ళకి ఏముంది? భయం ఉంది. వారు చెడు చేసేవారు కాదు, చెడుగా జీవించేవారు కాదు వాళ్ళు. కాబట్టి దేవుడు వాళ్ళకి అవకాశాడు. తర్వాత వాళ్ళకి పుట్టిన 3 కుమారులు కూడా తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఏంటంటే పిల్లల్ని ఒక మంచి మార్గం నడిపించినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. ఈ 3కి ఏర్పాటు చేసిన కోడలను కూడా భక్తి మార్గంలో నడిపించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, భూమి మీద నిండిపోయింది ఏంటది? చెడుతనం నిండిపోయింది. ఈ భూమి మీద చెడుతనం నిండిపోయిందంటే అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకున్న ఈ ప్రపంచం తీసుకోండి, ఈ ప్రపంచం అంతా కూడా పాడైపోయిందండి. దాంట్లో ఎంతమంది దేవుని కొరకు బతికిన వారు ఉన్నారు? అట్లా లెక్కేసుకోండి. ఆ రోజు కూడా అదే జరిగింది. దేవుడు చూస్తున్నప్పుడు ఎవరు కనిపించారు? నీతిమంతుడైన నోవాహు కనిపించాడు. అంటే అక్కడ నోవాహు గురించి మాట్లాడారు తప్ప తన భార్య నీతిమంతురాలా, పిల్లల నీతిమంతురాలా, ఆ కోడల నీతిమంతురాలా మనం చెప్పలేదు. కానీ మనం ఆ అవగాహన కోసం మనం తెలుసుకోవచ్చు. ఒక యజమానుడు యథార్థంగా బ్రతికినప్పుడు ఆటోమేటిక్గా తన భార్య కూడా తన యొక్క అడుగు జాడలు నడవడానికి ఇష్టపడతాడు, అవునా కదా. అలాగే తల్లిదండ్రులు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు తన పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసి వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచన కలిగి బ్రతుకుతారు. తమ భర్తల్ని అనుసరిస్తున్న భార్యలు కూడా వారు కూడా యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు మేము కూడా ఇలా బతకాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? భార్యలు కూడా. అంటే వీళ్ళందరూ కూడా దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకేమన్నాడంటే చూడండి 5వ వచనంలో, ఎంత? ఆదికాండము 6:5. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతియు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడు అంటండి. చెడిపోయారు వీళ్ళందరూ. అంటే ఇప్పుడు వీళ్ళందరూ పరిస్థితి ఏంటి? దేవుడు అవకాశం ఇచ్చాడా? ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు? ఆ మాట అంటాడు చూడండి, అక్కడ ఏమంటాడంటే 120 సంవత్సరాల మాట మాట్లాడతాడండి. ఎక్కడ ఉంది అది? 2వ వచనంలో, 3వ వచనంలో చివరి లైన్లో, ఆయనను వారి దినములు 125 ఏండ్లగును అని మాట వాడాడు కదా. దాని అర్థం ఏంటంటే మనము ఇంతకుముందు ప్రసంగికులు ఏం చెప్పారంటే మనకు 120 సంవత్సరాలు ఆయుష్ దేవుడిచ్చాడు అనుకుంటాం. వాస్తవానికి ఇది అందరి గురించి చెప్తున్న మాట కాదు. ఆ కాలంలో ఆ ప్రపంచంలో ఉన్న ఆ జనము చెడిపోయిన వారికి అవకాశము 120 సంవత్సరాలు ఇచ్చాడు లేదా?
అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఓడ 120 సంవత్సరాలు చిత్తపడుతుంది అనమాట. 120 సంవత్సరాలకి చిత్తపడుతుంది అది. అంటే ఇప్పుడు 120 సంవత్సరాలకి చిత్తపడుతున్నప్పుడు నోవహు ఆ జనాలు వస్తున్నప్పుడు ఒక ఓడ కడుతున్నప్పుడు వెళ్తున్నవారు వస్తున్నవారు, ఇప్పుడు మన ఇంటికాడ ఏమైనా పని చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తున్నాం అనుకోండి, ఇల్లు కూడా వచ్చి ఏమంటాడు, ఏం చేస్తున్నారు ఏంటి అంటారు లేదా? అలాగే ఆ రోజుల్లో కూడా ప్రజలు కూడా వస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఏంటి అప్పుడమ్మా చెప్పండి, అమ్మా ఇలాగ దేవుడు ఇలా చెప్పాడు, మరి ఇట్లా మరి ఇలా వస్తాను. అవునా? అలాగా సరే సరే చూద్దామని చెప్పేసి ఏమైపోతారు అయిపోతారు. అంటే నాకు తెలిసి అక్కడ అప్పుడున్న కాలంలో ఎంతమంది జనాభా ఉన్నారో మనకు తెలియదు. అవునా కదా? అంటే అవకాశం దేవుడు ఎంచాడండి 120 సంవత్సరాల్లో. అంటే మామూలు విషయమా? 120 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాల్లో అవకాశం ఇచ్చినప్పుడు కూడా మారలేదంటే వారి హృదయములు తలంపులు ఎల్లప్పుడూ చెడ్డది అని ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. ఓచుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? 12 వచనం 7 వచనం కూడా చూడండి. 7 వచనం కూడా. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిసివేదనంటే అర్థం ఏంటి? నాశనం చేస్తానని అర్థం. అవునా కదా? నాశనం చేస్తాడు. ఇప్పుడు నాశనానికి పోయే ద్వారం దగ్గర ఎంతమంది నిలబడ్డారు? వాస్తవానికి మనకు తెలియదు. అవకాశం ఇచ్చాడు. పోనీ దేవుడు అవకాశం ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 120 సంవత్సరాలు బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చాడు. 120 సంవత్సరంలో మార్పు వచ్చిందా? మార్పు. అంటే ఇది ఇప్పుడు అదే మాట ఉంది కదా, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అంటే 10 మందికి దేవుని సువార్త ప్రకటింపబడుతుంటే ఒక్కడే దేవుని సువార్తకు లోబడుతున్నాడు. 10 మంది నాశనానికి గురైపోతారు. 12 వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకుని, అంటే చెరుపుకున్నారంటే వాళ్ళు అక్కడ ఆ రోజుల్లో సాధారణంగా బతికారు అనమాట. అదే మత్తయి సువార్తకు వచ్చేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు కదా, వాళ్ళు పెళ్లికి ఇచ్చుకుంటూ త్రాగుతూ ఎంజాయ్ చేశారంట. వస్తున్నారు, వెళ్తున్నారు, నావ కడుతున్నారు, వాడని చూస్తున్నారు. అట్లా చూద్దాంలే, అప్పుడు ఆలోచిద్దాంలే. ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే దేవుని సువార్తకి అంటే చూద్దాం, మాట్లాడదాం, తర్వాత దీని గురించి ఆలోచిద్దాం అంటారు. ఇలాగా టైం అయిపోతుంది, తర్వాత అవకాశం కూడా ఉండదన్నమాట. చూడండి, దేవుడు అవకాశం ఇస్తాడంటే బ్రహ్మాండంగా అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నాశనానికి పోయే మార్గం ఏమైంది? స్థాలమై ఉంది. ఇంకేమైంది? వెడల్పోయి ఉంది. ఆ మార్గం వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? అనేకులు అంటే మనం చెప్పడానికి వీళ్ళే. అనేకులు అంటే ఉదాహరణకి 90% వెళ్ళిపోతారని అర్థం. అంతే కదా? అనేకులు అంటే 90% వెళ్ళిపోతారు. అంటే 10% వాళ్ళు దేవుని భక్తులు కొనసాగుతారు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, విషయాలు. అంటే దీంట్లో అంత భావం అంటే భక్తిహీనత, భక్తికి సంబంధించిన ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అనమాట. ఎవరు జీవాన్ని పొందుకుంటారంటే, ఎవరు జీవాన్ని పొందుకోరంటే ఇదిగో మనకి గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఎంతో మంది విశాలవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి దేవుని యొక్క మార్గంలో రావడానికి ఏం చేయట్లేదండి? ఇష్టపడతలేదు. అంటే దాని గురించి ఆలోచించట్లేదు. ఆ రోజు కూడా నోవహు ఓడ కడుతున్నప్పుడు కనీసము వచ్చి అది ఎందుకు కడుతున్నావు, ఏంటి, ఏం జరగబోతుంది అని బహుశా ఆ రోజు వాళ్ళు చర్చించారో లేదో మనకైతే తెలియదు. కానీ నోవహు తెలియజేయడం లేదా? అంటే దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ ద్వారా వెళ్ళి ప్రకటించాడని చెప్పేసి ఎక్కడ రాయబడింది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. అంటే ఆత్మ ద్వారా అంటే ఎట్లా? నోవహు ద్వారా తనకు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆనాడు ప్రజలకి ఏం చేయడు? ఆత్మల కంటే దేవుని దృష్టిలో ఇప్పుడు దేవుని దృష్టిలో మనం అందరం ఎవరో ఆత్మమే. మన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ఉంటుందంటే ఆత్మలకు తండ్రి అని ఉంటుంది అన్నమాట. మన దృష్టిలో మనం మానవులుగా మనం భావించుకుంటాం. అంటే దేవుని దృష్టిలో మానవులు ఎవరంటే ఆత్మలు అన్నమాట. అంటే ఆత్మలు అంటే మనుషులకి నోవహు ద్వారా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా వాళ్ళకి 120 సంవత్సరాలు ఒక ఉగ్రత రాబోతుంది, ఒక ప్రమాదం రాబోతుంది, ఒక విపత్తు రాబోతుంది. మీరు ఇవి మారండి చెప్పినప్పుడు కూడా
వాళ్ళ హృదయంలో తలంపులు మారలేదంట, వాళ్ళ ఆలోచన మారలేదంట, వాళ్ళ తలంపులు మారలేదంట. ఏమైపోయి కొట్టేయడం లేదా, తుడిసి వేసేయడం అన్నమాట. అది తుడిచేయడం లేదా, నాశనం చేసేయడం అన్నమాట. నాశనం చేసేయడం ఇంకా అవసరం లేదు. అటువంటి వాళ్ళకి దేవుడు అవసరం లేదు, అవసరం లేదు అసలు. ఎవరు కావాలి? దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? ఎవరిని చూసి సంతోషపడతాడంటే తన యొక్క పిల్లలంటే ఎవరు? తన మార్గం నడుస్తున్న వాడిని, తన ఆజ్ఞలు కైకుంటున్న వాడిని, తన యొక్క తాను కోరుకున్న విధంగా బ్రతుకుతున్న వాడిని చూసి దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. అవునా కదా? ఒక తండ్రిగా సహోదరుని తీసుకుందాం. ఒక తండ్రిగా వారి బిడ్డల విషయంలో వారికి అనుకూలంగా ఉన్నప్పుడు, వారి చెప్పిన మాటకు లోపడుతున్నప్పుడు బిడ్డలు చూసి ఆయన ఏమవుతాడు? సంతోషపడతాడు. ఒకవేళ ఎవరన్నా మాట అంటారు అనుకోండి, ఖచ్చితంగా ఎవరితో చెప్తుందండి, మా అబ్బాయి మాట అంటాడండి, అది ఎందుకు చెప్పినా పట్టించుకోవట్లేదు అంటారు లేదా? సహజంగా మనం అంటూ ఉంటాం. కానీ అలాగే దేవుడు కూడా తనకి ఇష్టమైన పిల్లల విషయంలో ఆయన సంతోషం. ఇంకా నీ హృదయం అంతా తలంపు చెడ్డదే, నువ్వు మా ఎన్ని అవకాశం ఇస్తుంది, ఎంత సమయం అవకాశం ఇస్తుందో మాట్లాడంటే ఏదో ఒక రోజు ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. చూద్దాం దేవుని చెప్తున్నట్టే మరొక ప్రభు దినంలో మరొక కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మరి దేవుని యొక్క మాటలు ఎంతో శ్రద్ధగా విన్న మీ అందరికీ ఈ మాటలు హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుని కొద్ది మాటలు ముగిస్తున్నాను.